బేసికల్గా మీరు జనరల్గా షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మీరు డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారనమాట. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినాక మీకు డీమ్యాట్ అకౌంట్ అనేది ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఇందులో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఈక్విటీ, ఓకే, ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ బాండ్స్, ఎన్పిఎస్, ఐపీఓస్, ఎఫ్పిఓస్ అండ్ బైబ్యాక్స్. సో ఇవన్నీ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో దీంట్లో మనము మీరు ఏమైనా మనీ ఏమైనా ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్కి బేసికల్గా మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి డిఫరెన్స్ తెలియాలి. ఫస్ట్ ఈక్విటీ అంటే ఏంటంటే మీ ఓన్గా మీరు మనీ షేర్స్ షేర్స్ కొంటుంటారు అనమాట. ఏదైనా కంపెనీ షేర్స్ ఉంటారు, మీరు అమ్ముతారు, అది ఒక పార్ట్. ఓకే, ఇప్పుడు మీకు షేర్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంటే మీరు ఈక్విటీస్ వెళ్తారు. షేర్ మార్కెట్ మీద నాలెడ్జ్ లేదు, ఎట్లా కొనాలో తెలియదు, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పుడు మీరు ఎవ్రీ డే మీరైతే మీరు ఫాలో అవ్వరు, లైక్ షేర్ మార్కెట్ ఫాలో అవ్వరు, మీకు తెలియదు ఎప్పుడు మార్కెట్ డౌన్ అయింది, ఎప్పుడు అప్ అయింది, మీరు ఎప్పుడు షేర్ కొనాలి, ఎప్పుడు అమ్మాలని మీకు తెలియదు. ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ పెడతాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక ఫండ్ లాగా అనమాట. ఫండ్ లాగా ఎట్లా, కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, కొంతమంది ఇట్లనే మీలాగా ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఆ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఫండ్ కి వాల్యూ కాంట్రిబ్యూట్ చేస్తారు, మనీ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉన్నారో ఆ ఫండ్ మేనేజర్స్ ఉన్న మనీని డిఫరెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. సో ఈ డిఫరెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని కంపెనీస్ డౌన్ అయినా కొన్ని కంపెనీస్ అప్ అయినా మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. అట్లీస్ట్ మీకు మోడర్న్ రిటర్న్స్ అనేది వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లో. అది సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది 3 టైప్స్ ఉంటాయి అనమాట. మెయిన్ గా 3 టైప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ నేను టాప్ 3 వేస్ చెప్తాను. ఒకటేమో మీరు ఒకవేళ రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి అనిపించింది అనుకోండి, ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట. లేకపోతే డెట్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ పోవచ్చు, లేకపోతే హైబ్రిడ్ రిలేటెడ్. డెట్ హైబ్రిడ్ అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఈక్విటీ అంటే కొంచెం రిస్క్ ఉంటుంది, డెట్ అంటే రిస్క్ ఎక్కువ ఉండదు, రిటర్న్స్ కూడా అట్లనే తక్కువ ఉంటాయి. హైబ్రిడ్ రిలేటెడ్ అంటే ఏం చేస్తారంటే ఈ ఫండ్ మేనేజర్ అయితే ఉన్నారో వాళ్ళు ఈక్విటీస్ లో యాజ్ వెల్ యాజ్ డెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లీస్ట్ లైక్ కొంచెం మోర్ రిటర్న్స్ రావడానికి, కంపేర్ టు డెట్ మోర్ రిటర్న్స్ రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అనమాట. సో ఇది మ్యూచువల్ ఫండ్స్ గురించి. మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ఉంటుంది, ఎస్ఐపి అని ఉంటుంది. 1000 రూపీస్ 2000 రూపీస్ అట్లా ఇన్వెస్ట్ చేసిన యూ కెన్ బిల్డ్, మీరు చాలా మనీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, లైక్ 5 years 10 years టైంలో మీరు ఎక్కువ మనీని అక్యుములేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా మీరు నాకు ఈమెయిల్ అన్నా రాయొచ్చు, లేకపోతే కాల్ అన్నా చేయొచ్చు. నా ఈమెయిల్ అడ్రస్ మీకు తెలిసే ఉంటుంది, isaikiran.hr@gmail.com. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ బిగినర్స్ కి కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది చాలా సింపుల్ అనమాట. సో ఈక్విటీ అంటే ఏంటంటే ఒక పర్సన్ డైరెక్ట్ కంపెనీ షేర్స్ కొంటాడు అనమాట. అంటే ఈ పర్సన్ కి నాలెడ్జ్ ఉంటుంది షేర్ మార్కెట్ మీద, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది ఈక్విటీ. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు కిరణ్ అన్న ఒక పర్సన్ కి ఈయన దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. 1000 రూపీస్ ఉంటే ఈయన ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఏదైనా ఇప్పుడు డైరెక్ట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే నాలెడ్జ్ ఉండదు, లేకపోతే టైం ఉండకపోవచ్చు, ఆర్ఎల్స్ రిస్క్ తీసుకునే ఇంటెన్షన్ ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ మనీ ఏమవుతుంది అంటే ఈ మనీని కొంతమంది ప్రతి మ్యూచువల్ ఫండ్ కి ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
బేస్డ్ అపాన్ వీళ్ళకి మార్కెట్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఫండ్ మేనేజర్స్ కి. సో బేస్డ్ అపాన్ మార్కెట్ కండిషన్స్ వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి మీకు మాక్సిమం ప్రాఫిట్స్ రావడానికి ట్రై చేస్తారు అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి ఉంటుంది, తర్వాత డెట్ ఫండ్ ఉంటుంది, తర్వాత హైబ్రిడ్ ఫండ్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పైసలు ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ ఏదైనా ఏ బ్యాంక్స్ అని ఇస్తుంటాయి అనమాట జనరల్ గా. నేను ఇప్పుడు బ్యాంక్స్ ఇంకా సెక్యూరిటీస్ కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. మీరు అక్కడ అప్రోచ్ అయిపోయి ఏదైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అట్లా గూగుల్లో టైప్ చేయండి డీమ్యాట్ అకౌంట్స్ అంటే మీరు ఓపెన్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ డీమ్యాట్ అకౌంట్ డెమో ఇస్తాను. మీరు ఎట్లా మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత తక్కువ మనీ ఉన్నా 100 రూపీస్ 200 ఉన్నా మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీ. చాలా మందికి ఏంటంటే తెలియక పైసలు ఇన్వెస్ట్ ఎట్లా చేయాలో తెలియక ఇన్వెస్ట్ చేయరు, కానీ తెలిస్తే మాత్రం ఇట్స్ ఈజీ అనమాట. ఇది ఐసిఐసి పోర్టల్. లైక్ ఏం చేసినా ఇక్కడ నేను గూగుల్లో టైప్ చేసినా ఇక్కడ కస్టమర్ నేమ్ అని కస్టమర్ లాగిన్ ఉంది. మీరు ఒకవేళ డిమాట్ అకౌంట్ తీసుకున్నాక యూ విల్ గెట్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసాలన్నమాట. సారీ, లాగిన్ ఐడి నెంబర్, తర్వాత మీ పాస్వర్డ్, ఇది డేట్ ఆఫ్ బర్త్ అన్న పాన్ నెంబర్ అని ఇచ్చేసిందంటే అయిపోతుంది. ఇది క్లిక్ చేసి జస్ట్ లైక్ మీరు జీమెయిల్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో అట్లా ఓపెన్ చేసినాక మీకు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతారు. మీకు నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది కదా, ఈ నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ అని ఉంది కదా, హోమ్, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్, మార్కెట్, రీసెర్చ్ అండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్. ఇక్కడ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్లో మీకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్, మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీ, ఎఫ్డీస్. నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే మీరు ఏంటంటే ఇప్పుడు బిగినర్స్ కనుక మీరు మోస్ట్లీ గో ఫర్ దిస్ ఈక్విటీ ఆర్ ఎల్స్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మీ మనీని వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే ఇది ఒక ఫండ్ లాగా తీసుకొని దానికి ఫండ్ లాగా మీరు ఒక 50,000 పెట్టిరంటే వేరే వాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్నా వాళ్ళే చూసుకొని మీకు రిటర్న్స్ అనేది కొంచెం మంచి రిటర్న్స్ వచ్చేంత వరకు చూసుకుంటారు. ఇది ఈక్విటీ ఏమో మీరే మీకు మార్కెట్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎంత షేర్ వాల్యూ కరెంట్ ఎంత ఉందో ఆ వాల్యూ కొంటారు. మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఎక్కువ అయినప్పుడు అమ్మాలనుకుంటే అమ్మొచ్చు అనమాట. అది తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రం చాలా రిస్క్ అండి. ఇప్పుడు మనం చాలా మంది మనీ పోగొట్టుకున్నారు అంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వల్లనే. మీకు మంచి నాలెడ్జ్ ఉందంటే దెన్ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో పెట్టవచ్చు. ఏదో మీరు జుమ్ వాళ్ళ అలాంటి క్యాండిడేట్ అయితే మాత్రం యూ కెన్, అంత లక్ ఉంటే మాత్రం మీరు ఇక్కడ పెట్టి పైసలు చాలా ఇమీడియట్ గా గ్రో అయిపోవచ్చు అనమాట. అదొకటి. కానీ డోంట్ గో ఫర్, మై సజెషన్ అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే వద్దు. ఇప్పుడు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ పోతా అంటే మ్యూచువల్ ఫండ్స్ పోండి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే చెప్పినట్టు ఇది మనం ఫండ్ అలొకేట్ చేయాలంటే జస్ట్ లైక్ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీరు ఆ మనీ అనేది అలొకేట్ చేయొచ్చు అనమాట. తర్వాత లంసమ్ ఇన్వెస్ట్మెంట్, 1 క్లిక్ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ టర్మినాలజీ బట్టి మీకు తెలిసిపోతుంది కదా ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ సెల్ చేసే టైంలో సెల్ బటన్ కొట్టేసి మీరు ఎంతైతే అమౌంట్ ఉందో ఏ ఫండ్ సెల్ చేయాలంటే అది చేయొచ్చు. ఇది ఒకటి. ఈ వీడియోలో నేను పర్టికులర్ కవర్ చేసేది ఈక్విటీలో ఇదనమాట. షేర్స్ మీరు కొంటారు, మీరే అమ్ముతారు. కొన్ని షేర్స్ 10 రూపీస్ ఉంటాయి, 20 రూపీస్ ఉంటాయి, 100 రూపీస్ ఉంటాయి, 50,000 60,000 షేర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరేమో ఫండ్స్ అలొకేట్ చేయాలి. మీరు ఫస్ట్ ఈ అకౌంట్ కి, డిమాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ కి మన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఒకటి లింక్ చేస్తారనమాట. ఆ నుంచి అకౌంట్ అలొకేట్ ఫండ్స్ అనగానే మీకు ఒక కాలం వస్తుంది, అక్కడ అలొకేట్ ఫండ్స్ అలొకేట్ చేసుకోవాలి. ఒకవేళ సపోజ్ లైక్ 500 రూపీస్ అలొకేట్ చేసుకున్నాక ప్లేస్ ఆర్డర్ అలొకేట్ చేసుకున్నాక ప్లేస్ ఆర్డర్ లో మీకు 2 మార్కెట్స్ ఉంటాయి, ఎన్ఎస్సి, బిఎస్సి. మీరు ఇంత బిగినర్స్ గారికి తెలుసుకోకపోయినా ఏం కాదు, ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. మీరు ఎన్ఎస్సిలోనైనా వెళ్ళినా మీకు ఇష్టమైన స్టాక్ ఇన్ఫోసిస్ అంటే ఇన్ఫీ అని కొట్టండి, మీకు ఆ ఫండ్ వాల్యూది నేమ్ ఏది ఉంటే అది మీరు టైప్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ఫోసిస్ అయితే ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మీకు తెలుసుకొని పెట్టాలి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఏదైనా బిర్లా,
మీరు ఇలా ఏదన్నా మీరు అడాని ఫోటో ఇష్టం ఉన్న కంపెనీ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు రిలయన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూసాం. రిలయన్స్ ఇది చూస్తే సారీ రిలయన్స్ మీడియా వర్క్స్ అంట. దీని ఎంత ఉంది కరెంట్ మార్కెట్ వాల్యూ 59 రూపీస్ ఉంది. 59 రూపీస్ 80 పైసా ఉంది. మీరు ఒక 100 షేర్స్ కొనుక్కోవాలనుకోండి, 100 కొనుక్కోండి. మీ దగ్గర 5000 ఉంటే 5900 అట్లుంటే 100 కొనుక్కోండి. కానీ ఇక్కడ ఇంత అమౌంట్ ఉంది కదా, దీని ప్లస్ మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట ప్రతి దానికి. ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ ప్రతి ఒక్క డిమాట్ అకౌంట్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. అది చాలా నామినల్ ఉంటుంది, లైక్ 40 రూపీస్ 50 రూపీస్, లేకపోతే మరీ ఎక్కువ ఉంటుంటే 100 రూపీస్ 200 అట్లా ఉంటుంది. అది కనుక్కోండి. మీరు కనుక్కొని మీ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు కదా, దాన్ని కనుక్కొని దెన్ మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టవచ్చు. ఇదేంటంటే మీరు ఇక్కడ ఉంది కదా మార్కెట్ ప్రైస్కి, కరెంట్ మార్కెట్ ప్రైస్కి కొంటా అనుకుంటే ఈ మార్కెట్ అని క్లిక్ చేయండి. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇది 59 రూపీస్ ఉంది కదా, 55 రూపీస్ ఉన్న దగ్గర కొనుక్కుందాం అనుకొని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. 55 అని పెట్టంగానే అది ఎప్పుడైతే ఒకవేళ ఒకవేళ మార్కెట్ పడి తగ్గితే 55 రూపీస్ జరిగితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదొకటి. బై నో అని కొట్టంగానే బై అయిపోతుంది. సో ఈ బై అనేది మీరు ఆర్డర్ బుక్ ట్రేడ్ బుక్ లో చెక్ చేసుకోవచ్చు. అదనమాట. మళ్ళా ఒకవేళ సెల్ చేయాలనుకున్నాను అనుకోండి, సెల్ కూడా సేమ్, లైక్ ఇది క్యాష్ బై ఉంది కదా, క్యాష్ సెల్ ఇదనమాట. ఇవి మార్జిన్ బై మార్జిన్ సెల్ ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తా. ఇనిషియల్ గా మాత్రం మీరు క్యాష్ బై క్యాష్ సెల్ ఇవ్వండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక నేను మీకు ఒకవేళ రియలీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేసి అడగండి, లేకపోతే నాకు ఒక ఈమెయిల్ పెట్టండి. నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. కానీ మార్జిన్ బై మార్జిన్ సెల్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో. అదే అనమాట. సో మీకు ఇది లైక్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు అడగండి నన్ను. ఇది చాలా ఈజీ. సిస్టమేటిక్ ఈక్విటీ ప్లాన్, తర్వాత సిస్టమేటిక్ ఈక్విటీ ప్లాన్ కూడా బాగుంటుంది. బిగినర్స్ లైక్ ఎవ్రీ మంత్ 1000 రూపీస్ 2000 సేవ్ చేసుకుందాం అనుకుంటే ఇది. మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో ఇప్పుడైనా మార్కెట్ తక్కువ డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన అనమాట. హైలు ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే హైలు ఉన్నప్పుడు చూసి ఇన్వెస్ట్ చేస్తారు, అది మార్కెట్ వాడతారు, వల్ల మనీ రావు. మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం మార్కెట్ స్టడీ చేసుకుంటే ఇన్వెస్ట్ చేస్తే మీకు మనీ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. ఈ వీడియో కానీ నచ్చుంటే కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నా ప్రీవియస్ వీడియోలో నేను హౌ టు బై షేర్ అండ్ సెల్ షేర్ అని చెప్పాను. ఆ వీడియో చూడండి ఫస్ట్, తర్వాత ఈ వీడియో చూడండి. ఈ క్యాష్ బై అనేది మీ బిగినర్స్కి ఈ క్యాష్ బై అంటే ఏంది, క్యాష్ సెల్ అంటే ఏంది, మార్జిన్ బై అంటే ఏంది, మార్జిన్ సెల్ అంటే ఏంది, మార్జిన్ ప్లస్ అనేది అంటే ఏంది అని ఇవి తెలుసుకోవాలన్నమాట ఇనిషియల్ స్టేజెస్లలో. అండ్ లిమిట్ అంటే ఏంది, ఆర్డర్ టైప్ అంటే ఏంది. ఈ ఆర్డర్ టైప్, లిమిట్ ఇవన్నీ నేను ఫస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ వీడియోలో మీకు మేజర్గా చెప్పాలనుకుంటుంది క్యాష్ బై గురించి, క్యాష్ సెల్, మార్జిన్ బై గురించి, మార్జిన్ సెల్ గురించి, అండ్ మార్జిన్ ప్లస్ గురించి. సో క్యాష్ బై క్యాష్ సెల్ అంటే మీకు తెలుసు, లైక్ ఈక్విటీస్లో మీరు షేర్ కొనేటప్పుడు 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో డెలివరీ, ఒకటేమో ఇంట్రాడే అంటే ఏంది, అదే రోజు కొని అదే రోజు అమ్ముతారు. డెలివరీ అంటే మీరు ఇంకా ఎప్పుడు అమ్మాలనుకుంటారో అప్పటి వరకు ఉంచుకుంటారు అనమాట. సో మనం ఇప్పుడు ఇది క్యాష్ బైలో కొన్నదంతా మీకు ఆటోమేటిక్గా డెలివరీ, ఎప్పుడంటే మీరు ఎప్పటికైనా అమ్మొచ్చు, లైక్ ఈరోజు కొంటారు మీరు ఎప్పుడైనా అమ్ముతారు, అదొకటి. ఇప్పుడు మార్జిన్ బై అంటే ఏంది అంటే, ఒకవేళ మీ దగ్గర ఒక షేర్ కొనాలనుకుంటారు, అది ఆల్మోస్ట్ లైక్ 70,000 రూపీస్. సో మీ దగ్గర ఉన్నది ఒక 10,000 20,000 ఉంది. సో ఇప్పుడు ఈ షేర్ అనేది పెరుగుతుంది అని మీకు అనిపించింది, ఈ షేర్ కొనాలి. అలాంటి టైంలో మీరు మార్జిన్ బై అన్న ఆప్షన్కి వెళ్ళొచ్చు అనమాట. మార్జిన్ బై అన్న ఆప్షన్లో ఈ 2 టైప్స్ ఉంటుంది, బ్రోకర్ అండ్ క్లయింట్ బై టుడే. అంటే ఈ క్లయింట్ మోడ్ అంటే ఏంది, బ్రోకర్ మోడ్ అని అంటే ఏంటంటే, బ్రోకర్ మోడ్ అనేది మీరు క్లిక్ చేసిరంటే మీకు ఆ రోజు 3:15 కల్లా మీరు ఏదైతే కొన్నారో షేర్ అది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అదే
క్లైంట్ మోడ్లో ఉన్నారు అంటే ఇది 365 days వరకు ఉంటుంది. బట్ ఈ మార్జిన్ బైలో మీరు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 70,000 రూపీస్ షేర్ కొనాలంటే మీ దగ్గర 20,000 రూపీసే ఉంది కదా. బట్ ఒకవేళ మీరు ఆ షేర్ వాల్యూ అనేది తగ్గుకుంటూ వచ్చి -1000 -0 వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది అనమాట. స్క్వేర్ ఆఫ్ అంటే అది ఆటోమేటిక్గా మీ 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 అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, ఆ షేర్ డిడక్ట్ అయిపోతుంది. సో అది అందుకోసమే మార్జిన్ బై అనేది బిగినర్స్కి ప్రిఫరబుల్ కాదు. నేను అందుకోసమే ఎక్కువ మటుకు క్యాష్ బై క్యాష్ సెల్ అనే కొనమని చెప్తాను. సో మళ్ళీ బ్రోకర్ల దీంట్లో కొనిండ్రు, బ్రోకర్ మోడ్లో కొనిండ్రు. అది 360 మీరు మార్నింగ్ 10 o'clock ఉన్నారు, ఈవినింగ్ 3:15 కల్లా స్క్వేర్ ఆఫ్ అవుతుంది అని చెప్పాను కదా. ఒకవేళ మీ దగ్గర మీరు నెక్స్ట్ డే కూడా మీరు ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఒకటి ఏముంటుందంటే క్లైంట్ మోడ్కి మూవ్ చేయాలి 3:15 లోపల. క్లైంట్ మోడ్కి మూవ్ చేస్తే అది నెక్స్ట్ డే కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తుంది అంటే, సపోజ్ మీరు ఈరోజు 70,000 రూపీస్ షేర్ కొన్నారు, అది ఆల్మోస్ట్ లైక్ 50,000 రూపీస్ అయింది. సో మీరేమనుకుంటారు, అది నెక్స్ట్ డే అది 80,000 అవుతుంది అన్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే అది క్లైంట్ మోడ్ ఆప్ట్ చేసుకొని పెట్టుకుంటారు. సో నెక్స్ట్ డే కూడా కాదు, మనకు అప్పుడు క్లైంట్ మోడ్లో ఎంత ఉంది, T+365 days ఉంది. సో ఆ 365 days వరకు మనకి ఈ షేర్ అనేది మనకు అలాట్ అయ్యి ఉంటుంది. ప్లస్ ఎప్పుడో పెరిగితే అప్పుడు అమ్మేయచ్చు. బట్ మళ్ళా మీ దగ్గర 20,000 రూపీసే ఇన్వెస్ట్ చేసారు కదా. ఇప్పుడు 20,000 రూపీస్కి మీకు ఇంత 70,000 రూపీస్ షేర్ మీ అకౌంట్లో ఉండాలి అంటే ఏమైనా ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ ఛార్జెసే మళ్ళీ ఆ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఆ ఛార్జెస్ ఏంటి అంటే మీకు ఎవ్రీ డే కొంచెం పర్సంటేజ్ అనేది మీకు ఛార్జెస్ ఉంటాయి. ఆ 50,000 రూపీస్కి అది డేకి పెరుగుతూనే ఉంటుంది అనమాట. మీరు ఒక ఫస్ట్ డే 2 days వరకు ఫ్రీ ఉంటుంది, థర్డ్ డే నుంచి ఆ ఛార్జెస్ అనేవి ఉంటుంది అనమాట క్లైంట్ మోడ్లో, ఇది మార్జిన్ బైలో ఉంటే. సో మార్జిన్ బై అనేది చాలా రిస్కే. అయితే దీంట్లో లిమిటేషన్ ఉంది. మీరు ఏదైతే షేర్ కొంటున్నారో ఆ షేర్ పైన మీకు మీ అకౌంట్లో మినిమం 33%, 11 to 33% ఉంటేనే మీరు అది షేర్, ఈ మార్జిన్ షేర్లో మీకు ఎంత పెద్ద షేర్ అయినా కొనవచ్చు అనమాట. ఇది జస్ట్ చెప్పాలంటే మీరు అప్పు తీసుకొని షేర్ కొంటారు, అప్పు తీసుకొని ఏది చేసినా అది ప్రాఫిట్స్ రాకపోతే మాత్రం ఇంకా ఉన్న పైసలు పోతాయి, ఉంచుకున్న పైసలు పోతాయి. సో మార్జిన్ బై అనేది బిగినర్స్కి నేను అస్సలు సజెస్ట్ చేయను. ఈ మార్జిన్ ప్లస్ అంటే ఏంటంటే, ఇంకా మార్జిన్ ప్లస్ అనేది చాలా రిస్క్ అనమాట. మీరు మార్నింగ్ మీకు మీ దగ్గర 10,000 రూపీస్ ఉంటే మీకు 50,000 రూపీస్ 60,000 రూపీస్ వర్త్ షేర్స్ కొనేంత అమౌంట్ కూడా ఇస్తారనమాట ఈ డిమాట్ అకౌంట్ కంపెనీ వాళ్ళు. ఓకే, బట్ ఏమవుతుందంటే మీరు మార్నింగ్ 10 o'clock షేర్ కొంటారు, ఒక షేర్ 1,000 రూపీస్ షేర్ కొంటారు, అది ఈవినింగ్ 3:15 అప్పుడు అది 800 ఉంది అనుకోండి, ఆటోమేటిక్ 800 ఉన్నా 600 ఉన్నా 1100 ఉన్నా 1200 ఉన్నా 3:15 లోపల అమ్మేయాలి. 3:15 లోపల అమ్మేయలేకపోతే అది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో మేజర్ మార్జిన్ ప్లస్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ మార్జిన్ బైలో అట్లీస్ట్ మనకి ఒక ఆప్షన్ ఉంది, నెక్స్ట్ డేకి క్లైంట్ మోడ్కి మూవ్ చేసుకోవచ్చు 3:15 లోపల. ఈ మార్జిన్ బైలో అలాంటి నెక్స్ట్ డే కూడా మనము మూవ్ చేసుకోలేమన్నమాట స్టాక్ని. సో ఇదే అనమాట. సో ఈ వీడియోలో నేను జస్ట్ చెప్పాలనుకుంది మార్జిన్ బై, మార్జిన్ సెల్, మార్జిన్ ప్లస్ గురించి. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏందో తెలుసుకుందాము. షేర్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీటిని డెరివేటివ్స్ అని కూడా అంటారు అనమాట. సో చాలా దీంట్లో మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే ముందు కొన్ని టర్మినాలజీస్ తెలవాలి మీకు. అదేంటంటే పుట్, కాల్, బై, సెల్, కాంట్రాక్ట్, ప్రీమియం, స్పాట్ ప్రైస్, కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్, లాట్ సైజ్. సో వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకా ఈ వీడియోలోనే ఎట్లా ఈ ఆప్షన్స్ అనే ట్రేడింగ్ని ఎట్లా చేయాలో కూడా నేను డెమో చూపిస్తాను. సో మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎట్లా ట్రేడింగ్ చేయాలి అని
తెలుసుకోవాలనుకుంటే మాత్రము ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో దట్ నేను ఒక లేమైన్, ఒక బిగినర్కి ఎట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలో అట్లా నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇంకా డీటెయిల్కి వెళ్ళే ముందు నేను మీ వెల్ విషర్ కదా, నేను అందుకోసం ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈక్విటీలో మీరు ఈక్విటీలో అన్నా మ్యూచువల్ ఫండ్స్లో అన్నా మీరు ఒక షేర్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ షేర్ ఉన్నారు, ఒక 800 రూపీస్గా ఉన్నారు. అది ఎంత తగ్గినా 500, 400, 100, 50, 0, 1 అని ఉంటుంది, 1 రూపీ అని ఉంటుంది, అది లేకపోతే 50 పైసలని ఉంటుంది. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పుడు, అంటే కాంట్రాక్ట్ అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫర్దర్గా చెప్తాను. కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు మీరు ఒక ఎంత 1 lakh కానీ 2 lakhs కానీ 10,000 కానీ 20,000 కానీ ఎంత ఇన్వెస్ట్ చేసినా ఒక్కొక్కసారి మీరు చేసిన ప్రిడిక్షన్ తప్పు అయితే అది 0 అయ్యే ఛాన్స్లు ఉంది. సో బిగినర్స్ చాలామంది పైసలు పోగొట్టుకున్నారు అంటే ఆశకు పోయి ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేసే చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది పోగొట్టుకున్నారు. సో ఒక వెల్ విషర్గా నేను చెప్తున్నాను, మీరు ఎక్కువ ఆశకైతే పోకండి. ఒక కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాకనే మీరు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్న ఈ ఇన్స్ట్రుమెంట్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఒక 6 months కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతే దయచేసి మీరు ఒట్టి మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఈక్విటీ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, అదనమాట. సో మనం నెక్స్ట్ ఇంకా వెళ్దాము. ఈ ఆప్షన్ ఇవన్నీ టర్మినాలజీస్ ఏందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టర్మినాలజీస్ అన్నీ అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక రిలయన్స్, సపోజ్ మీరు రిలయన్స్ షేర్ కొందాం అనుకుంటున్నారు. సో రిలయన్స్ షేర్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఎంత ఉంది, 1400 రూపీస్ ఉంది. సో మీరు 1400 రూపీస్ మీ దగ్గర ఉంటే 1400 రూపీస్ పెట్టి మీరు షేర్ అది ఈక్విటీలో షేర్ కొనేసుకుంటారు. అయితే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏంటి అంటే మీకు ఆశ ఎక్కువ కదా, మీకు ఒక్క షేర్ వద్దు, మీకు అంటే మీరు కాదు, జనరల్గా ఒక్క షేర్ వద్దు, నాకు ఒక 10 షేర్లు కావాలి, అదే 1400లో. సో అట్లా 10 షేర్లో 20 షేర్స్లో అంటే నెంబర్స్ అనేది తేడా అవుతుంది, కానీ ఇప్పుడు అదే పైసలతో మల్టిపుల్ షేర్స్ కొనవచ్చు అనమాట సేమ్ కంపెనీది. అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ 1400 రూపీస్కి 1400 రూపీస్ అనేది ఏంటంటే అది స్పాట్ ప్రైస్. సో వీళ్ళు ఏం చేస్తారనమాట, ఈ 1400 రూపీస్ షేర్ని ఒక 100 రూపీస్ అని పెడతారు. 100 రూపీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో 100 రూపీస్ అది ఏమైతే మెన్షన్ చేసిర్రో అది ప్రీమియం అనమాట. సో మీకు ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు తెలిసింది ఏంది, ప్రీమియం అంటే ఏంది, స్పాట్ ప్రైస్ అంటే ఏంది. స్పాట్ ప్రైస్ అంటే మార్కెట్లో ఎంత ఉందో అది స్పాట్ ప్రైస్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో వాళ్ళు ఎంతకి ఆఫర్ చేస్తున్నారో అదే షేర్ని దాని ప్రీమియం. ఓకే. అండ్ ఒకవేళ మీరు ఈ ప్రీమియం అంటే ఒక 100 రూపీస్ ఉన్న షేర్ని మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కొనుక్కుందాం అనుకుంటారు. అయితే ఇంట్లో ఒకటి రెస్ట్రిక్షన్ ఏంది అంటే మీరు ఒక్క షేర్ కొనుక్కోలేరు అనమాట. వీళ్ళు ఒకటి కాంట్రాక్ట్ అని ఒక డిజైన్ చేస్తారు. కాంట్రాక్ట్ అంటే తెలుసు కదా మీకు, ఒక అగ్రిమెంట్. సో ఈ కాంట్రాక్ట్లో ఏమని ఉంటుందంటే మీరు వేరే డిఫరెంట్ షేర్స్కి డిఫరెంట్ లాట్ సైజ్ ఉంటాయి. అంటే మీరు ఒకటే షేర్ కొనలేరు. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్లో 20 షేర్స్ ఉంటాయి. ఓకే. సో దాన్ని లాట్ అంటారు అనమాట. మీరు లాట్లా కొనాలి. అంటే ఇప్పుడు రిలయన్స్ది ఒక లాట్ కొనాలనుకోండి, ఆ లాట్లో ఈ 100 రూపీస్ ఇంటూ 20 ఉందంటే ఆ లాట్ సైజ్ అనేది 20. ఓకే. సో ఆ 20 కొనుక్కుంటారు మీరు, అట్లా అనమాట. సో మీకు లాట్ అనేది కూడా అర్థమైపోయింది ఇప్పుడు. అంటే మీకు ఇదంతా నేను లైవ్లో చూపిస్తాను, నెక్స్ట్ ఒక 2 minutesలో మీకు చూపించేస్తాను. సో ఈ కాంట్రాక్ట్ని మీరు కొనుక్కోవాలనుకుంటే బై అన్న ఆప్షన్ పెట్టుకుంటారు, అమ్మేయాలనుకుంటే సెల్ అన్న ఆప్షన్ పెడతారు. సో మీకు ఇప్పుడు ఏమేమి తెలిసిపోయింది, ప్రీమియం అంటే స్పాట్ ప్రైస్ అంటే ఏంది, ప్రీమియం అంటే ఏంది, కాంట్రాక్ట్ అంటే ఏంది, బై అంటే ఏంది, సెల్ అంటే ఏంది. సో ఈ కాంట్రాక్ట్కి, ప్రతి ఒక్క కాంట్రాక్ట్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. కొన్ని కాంట్రాక్ట్స్ ఏమో ఎవ్రీ థర్స్డే ఎండ్ అవుతాయి. కొన్ని కాంట్రాక్ట్స్ ఏమో
ఎవ్రీ మంత్ ఎండ్, కొన్ని కాంట్రాక్ట్స్ ఏమో 2 months 3 months అట్లా ఉంటాయి. అది సో మీరు ఏదైతే కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నారో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్. సో కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్ అప్పుడు మీ దానికి ఎంత అయితే వాల్యూ ఉందో, ప్రీమియం వాల్యూ ఉందో, ఆ ప్రీమియం అమౌంటే మీ అకౌంట్లో డెబిట్ అవుతుంది. ఒకవేళ మీ ప్రీమియం అమౌంట్ అనేది ఇప్పుడు మీరు 100 రూపీస్ లాట్ ఒకటి మీరు ఒక 2000 రూపీస్ పెట్టి కొన్నారు. ఒక లాట్ని 2000 రూపీస్ పెట్టి కొంటే మీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయ్యేటప్పటికి అది 100 రూపీస్ ఉందనుకో, మీకు 100 రూపీసే వస్తుంది. రిమైనింగ్ 1900 రూపీస్ లాస్ అనమాట. ఒకవేళ లైక్ వైజ్ మీరు ప్రిడిక్ట్ చేసింది కరెక్ట్ ఉంది, ఆ 2000 రూపీస్ 5000 10,000 కూడా అవుతుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. అది ఎట్లయితుంది అంటే, ఒకవేళ మీ ప్రిడిక్షన్ రిలయన్స్ షేర్ అనేది తగ్గుతుంది అని ఉంది మీకు, అప్పుడు మీరు పుట్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. అంటే మీరు మార్కెట్ పడుతుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు మార్కెట్ 1400 రూపీస్ నుంచి ఆ షేర్ వాల్యూ 1200 1100 1000 రూపీస్కి వచ్చినప్పుడు ఆ ప్రీమియం మీరైతే ఏదో ఉందో 100 రూపీస్ అది 150 200 300 అట్లా అవుతూ ఉంటుంది అనమాట. లైక్ వైజ్ కాల్ ఆప్షన్. సో మీరు ఈ రిలయన్స్ షేర్ అనేది 1400 రూపీస్ది 1600 1700 1800 అట్లా అవుతుంది అనేసి మీరు అజ్యూమ్ చేశారు. సో అప్పుడు మీరు పెరుగుతుంది అనుకున్నప్పుడు, మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు కాల్ ఆప్షన్ యూజ్ చేయాలి. సో మీకు ఈ టర్మినాలజీస్ అన్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను, అండ్ దానికి సంబంధించిన వివరాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యారలల్గా. సో మొత్తం వీడియో అయితే చూడండి, డ్రాగ్ అయితే అవుతుంది. నేను ఒక్కటే వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ యూట్యూబ్ అనేది నా ప్రొఫెషన్ కాదు, బేసికలీ నేను హెచ్ఆర్. కానీ నేను అందరికి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఈ లాక్డౌన్లో నేను ఏదైనా షేర్ చేసుకుందాం అనేసి ఐ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఒకవేళ నా వీడియోస్ కానీ నచ్చితే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ లైక్ ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ ఫేమస్. అదొకటే, ఇంకెలాంటిది ఏం లేదు, వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అండ్ ట్రై టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. నేను షేర్ మార్కెట్ బిగినర్స్ గురించే చాలా మటుకు వీడియోస్ చేస్తూ ఉంటాను. సో we'll continue now, like I'll show you the demo. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డెమో చూద్దాము. సో డెమో ఇది డిమాట్ అకౌంట్ మీకు తెలియదు అనుకుంటే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో డిమాట్ అకౌంట్ నేను లాగిన్ అయ్యి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్లోకి వెళ్ళాను. ఇందులో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒకటి ఉంది. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనకి టర్మినాలజీస్ అన్నీ ఎట్లుంటాయని నేను చూపిద్దాం అనుకున్నా కదా, సో అది చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్ అన్నీ ఉంటుంది, ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ నేను మీకు ఆప్షన్స్ అన్నది చూపిస్తాను, అంటే జస్ట్ ఆ టర్మినాలజీస్ ఎట్లుంటాయని నేను చూపించడానికే ఇదేమో. సో ఏదైనా ఒకటి చూద్దాం, ఏదైనా ఒక కాంట్రాక్ట్ చూద్దాము. ఇందులో నేను బ్యాంక్ నిఫ్టీ అనేది 19,170 రూపీస్ ఉంది, 19,170 ఉంది కదా. సో నేను అది పెరుగుతుందేమో అనుకుంటున్నాను, పెరుగుతుంది అనేసి నేను ఒక కాంట్రాక్ట్ కాల్ ఆప్షన్లో యూజ్ అనుకుంటున్నాను. సో కాల్ ఆప్షన్లో ఏంది 21st మేది ఎంత అనుకున్నాం మనం, 20,000 వరకు అవుతుంది అనుకున్నాం. 20,000 ఇప్పుడున్న ప్రైస్ ఇది అనమాట. సో దీన్ని బై చేద్దాం. సో ఇది ఒక్క యూనిట్, ఒక్క షేర్ ఒకటి ఎంత 275. ఓకే, ఇదేమో ఇప్పుడు ఇందులో ఏంది, ఇది స్పాట్ ప్రైస్ ఎంత 19,170, ప్రీమియం ఎంత 275 రూపీస్. అయితే నేను మీకు ఒకటి చెప్పిన, ఒక్కొక్క షేర్ అయితే కొనలేము, లాట్లో కొనాలి. సో ఇందులో ఒక లాట్ కొనాలి అంటే ఒక లాట్ ఈజ్ ఈక్వల్ టు 20 క్వాంటిటీ. సో ఇంటూ 20 ఇంటూ మీరు ఒక 5 లాట్స్ కొనుక్కోవాలనుకుంటే 100. సో ఇట్లా కొనుక్కోవాలన్నమాట. సో నేను ఒక లాట్ కొని చూపిస్తాను, ఒక బై లాట్ కొందాం అనుకుంటున్నాం. ఇది మార్కెట్ ఒక ఇదేమో లిమిట్. సో మార్కెట్లో కొందాం అనుకుంటే ఇప్పుడు కరెంట్ ఎంత ఉందో అంత కొనాలనుకుంటే సబ్మిట్ లిమిట్. మీ మార్కెట్ లిమిట్ ప్రైస్, స్టాప్ లాస్ ఇవన్నీ నేను వేరే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఆ వీడియోస్ చూడండి. ఇదేంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ వీడియో డ్రాగ్ అవుతుంది కనుక లైక్ ఐ వాజ్ క్విక్గా నేను కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ సబ్మిట్ అని కొడితే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. మార్కెట్ ప్రైస్లో కొడుతున్నాను, సబ్మిట్ అంటే మనకి ఇది ఒకటి
ఆర్డర్ది వెరిఫికేషన్ కూడా వస్తుంది, అది ఓకే అని కొడితే అయిపోతుంది అనమాట. సో ఇందులో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ రిస్క్ ఏంది అని నేను ఎప్పుడు అంటుంటా కదా. సో మనం ఏదైతే కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో, సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వాల్యూస్ అనేది ఇప్పుడు 20,000 ఉంది కదా. సో డెరివేటివ్స్లో ఏమవుతుంది అంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వాల్యూ అనేది 21st మనం ఎంత 20,000 అని చూసుకున్నాం కదా. సో ఇప్పుడు 276 రూపీస్ ఉంది ప్రీమియం. డేస్ పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గొచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. ఓకే, సో మార్కెట్ ఫాస్ట్గా పెరుగుతుంది అనేసి అది పెరుగుతుంది అని కూడా మనకి గ్యారంటీ లేదు. సో మన కాంట్రాక్ట్స్ మళ్ళీ అది కూడా కాంట్రాక్ట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉండాలి. ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? సో ఈ కాంట్రాక్ట్ మళ్ళీ బై చేసుకునేటప్పుడు చాలామంది ఉన్నప్పుడే ఇది కాంట్రాక్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది. లేకపోతే మాత్రం ఈ కాంట్రాక్ట్ వాల్యూ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఒక్కొక్కసారి మార్కెట్ పెరుగుతున్నా ఇది తగ్గుకుంటూ వస్తుంది. సో అది మీరు చెక్ చేసుకోవాలి. ఈ మార్కెట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది మీరు ట్రేడింగ్ చేస్తుంటేనే ఫస్ట్ మీరు ఇందులో ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఫస్ట్ ఒక 3,000 5,000 పెట్టి ట్రేడింగ్ స్టార్ట్ చేయండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. సో మీకు అర్థమైపోతుంది అనమాట ఏంది అని. సేమ్ ఈ పుట్ ఆప్షన్ అంటే ఏంది, మార్కెట్ పడుతుంది అన్నప్పుడు అది పుట్ ఆప్షన్ పెడతాం. ఓకే, ఇదనమాట. లైక్ చూడండి, ఒకవేళ ఎవరైతే మార్కెట్ ఈరోజు 13,900 వరకు పడుతుంది అని పెట్టినో లేదు, అప్పుడు ఉన్నప్పుడు ఎంత ఒక 100 రూపీస్ 200 పెట్టి కొని ఉంటారు. వాళ్ళ ఇప్పుడు ప్రైస్ ఎంత అయింది? 0.25 రూపీస్ అయింది. ఓకే, సో ఇట్లా కాంట్రాక్ట్ వాల్యూస్ అనేది చాలా చేంజ్ అవుతుంటుంది, జీరో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు కొన్నది అమ్మింది తెలుసుకోవాలంటే ఈ ఆర్డర్ బుక్లో పోయి నేను ఒకటి 4th మంత్ చూపిస్తాను. 4th మంత్ నుంచి చేసినవి చూద్దాం మనం. ఆప్షన్స్ ఏం చేయలేదు, ఒక 2nd మంత్ పెట్టి చూద్దాం. అంటే నేను ఇట్లనే ఒకసారి చేసినాను, చాలా రేర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేయడము, కానీ ఇట్లనే మా ఫ్రెండ్స్ ఎవరో చెప్తుంటే చేసినాను. అది చూపిస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ 9th మే రోజు ఇది చూద్దాం. 30,200 ఇది 26th మేకి ఈడ బై చేసిన. ఎంత? 38 రూపీస్ దగ్గర కాల్ ఆప్షన్ పెట్టినాను అనమాట. ఇది చూడండి 26th వరకు పెట్టిన. 26th రోజు దాని ప్రీమియం, ఇక్కడేమో ప్రీమియం అమౌంట్, ప్రీమియం వాల్యూ 38 రూపీస్ 3 పైసా ఉంది. ఇక్కడ వచ్చేలోపు అది మార్కెట్ పడింది కదా మార్చ్లో, 30,200 కాలేదు, లైక్ 25,000 అట్లా వెళ్ళిపోయింది అనమాట. సో అందుకోసమే ఇదేమైంది, ఈ బ్యాంక్ నిఫ్టీ వాల్యూ 25,000 అట్లా అయిపోయింది. అందుకు నాది ఏమైంది, 1 రూపీ 15 పైసా అయింది. సో ఆ రోజుకి 26th రోజు 1 రూపీ 15 పైసా కనుక నేను ఎంత 20 కొన్నా, 20 into 1 రూపీ 15 పైసా, ఆల్మోస్ట్ లైక్ నాకు 25 రూపీస్ ఏమో వచ్చింది. నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత, ఆల్మోస్ట్ లైక్ 600 రూపీస్ అట్లా ఇన్వెస్ట్ చేసిన. సో ఇట్లుంటుంది అనమాట. జస్ట్ నేను ఏంటంటే అది ఏంది అని తెలుసుకోవడానికి నేను ఇది చేసిన. లేకపోతే నాకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది మనం రెగ్యులర్ ఉన్నాం కదా. నేను చెప్పినట్టు నేను ఒక హెచ్ఆర్ని. సో ఇది మనం ఎవరైతే ఫుల్ టైం ట్రేడర్స్ ఉండి దీని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేస్తారనమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్లో కూడా సేమ్ అవే ఇదే లాజిక్ ఉంటుంది అనమాట. మీరు ఏదన్నా అదే సేమ్ నిఫ్టీది కొందాం, బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నా. ఇక్కడ ఏంటంటే మీకు వాల్యూ ప్రీమియం అనేది మొత్తం పెట్టి కొనాలన్నమాట. మీరు ఫ్యూచర్లో ఇది పెరుగుతుంది అనుకొని మీరు పెడుతున్నారు. సో ఏదైనా ఒక కాంట్రాక్ట్ని బై చేస్తున్నాం, ఏదైనా ఒక కాంట్రాక్ట్ని బై చేసి ఎన్ని లాట్స్ ఎన్ని అవన్నీ సేమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం అమౌంట్ పెట్టేసి కొనేస్తారు అనమాట. సో ఇది మార్కెట్ పెరిగితే మీకు దాని ప్రకారం మీ కాంట్రాక్ట్ వాల్యూ అనేది ఇంకా పెరిగి అది ఎంత అమౌంట్ ఆ పాయింటింగ్ టైంలో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మీకు వస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఏంది అనేసి ఒక అట్లీస్ట్ లైక్ 50 to 60% నాలెడ్జ్ చేయడానికి ట్రై చేసినాను. ఏదైనా నేర్చుకుని ఉంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీరు యూట్యూబ్లో అన్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ నుంచి అన్నా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయండి అనమాట.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేది మనము డీటెయిల్గా చూద్దాం. సో ఇందులో బేసిక్ డిఫరెన్స్ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు బేసిక్ డిఫరెన్స్ అనేది ఒకటి తెలియాలి. ఏంటంటే క్యాష్ బైలో అండ్ మార్జిన్ బైలో ఆర్ ఎల్స్ క్యాష్ బై, క్యాష్ సెల్, మార్జిన్ బై, మార్జిన్ సెల్ ఆర్ మార్జిన్ ప్లస్లో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అని. సో ఇక్కడ నేను డిమాట్ అకౌంట్ ఇక్కడ నేను ఐసిఐసిఐ డిమాట్ అకౌంట్లో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఒకవేళ క్యాష్లో కొన్నారనుకోండి, క్యాష్లో మీరు కొన్నా అమ్మినా 0.55% ఉంటుంది. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే మీరు క్యాష్లో అదే రోజు షేర్ని కొని అదే రోజు అమ్మితే మీకు ఓన్లీ బై చేసినందుకే ఒట్టి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి, అమ్మినందుకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం మార్జిన్ బైలో మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే 0.055% ఉంటుంది. ఇది మీరు కొన్నప్పుడు అంతే ఉంటుంది, అమ్మినప్పుడు అంతే ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ మీ బ్రోకరేజ్ ఛార్జెస్ని తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రము ఈ ఐసిఐసిఐ దాంట్లో ఒకటి ప్రీమియం ప్లాన్ అని ఉంది. ఇవి అన్నమాట డీటెయిల్స్. మీరు క్యాష్లో మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారంటే, అంటే ఒక షేర్ని కొనాలి అనుకుంటే ఫస్ట్ క్యాష్ కదా, క్యాష్ మీద చెక్ చేస్తారు, ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి మీద పెడతారు. వ్యూ లిమిట్లో ఒకవేళ మీ దగ్గర ఇక్కడ ఫండ్స్ అనేది లేకపోతే అలొకేట్ ఫండ్స్ చేస్తారు. సో ఇక్కడ నేను ఆల్రెడీ అలొకేట్ ఫండ్స్ చేశాను. అదే మీరు మార్జిన్ బైలో కొనాలి అనుకుంటే ఫండ్స్ అనేది అలొకేట్ చేయడం అవసరం లేదు. బేసికలీ ఏమవుతుందంటే మీ ఎప్పుడైనా ఇది ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా మీ ఈ అకౌంట్ అనేది, ఈ డిమాట్ అకౌంట్ అనేది మీ సేవింగ్స్ అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది కనుక దాంట్లో నుంచి యాడ్ అన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ లాసెస్ పోతే మీకు కళ్ళకి వెళ్ళి మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి మనీ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. అదనమాట. సో ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే మీరు ఇప్పుడు సెల్ చేసినాక మీకు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది డిమాట్ అకౌంట్లో ఉంటుందో అది మీరు మీ సేవింగ్స్ అకౌంట్కి మూవ్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. అంటే ఈ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మీరు క్యాష్లో కొనాలంటే కంపల్సరీ ఫండ్స్ అలొకేట్ చేసుకోవాలి. మార్జిన్లో కొనాలంటే దట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట అలొకేట్ చేసుకోవడం. అండ్ ఇందులో నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో ఒక షేర్ని ఎలా కొనాలో అని చెప్పాను. అండ్ ఈ ఆర్డర్ వ్యాలిడిటీ ఏంటంటే బేసికల్గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఎన్ఎస్సిలో నేను ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ కొందాం అనుకుంటున్నా. రిలయన్స్ ఇండస్ట్రీ ఇది ఇప్పుడు 2039 రూపీస్ ఉంది. మనకి ఒక 1 షేర్ కొందాం అనుకుంటున్నా. డే పెట్టినాను అంటే ఇప్పుడు మార్కెట్లో పెడితే మాత్రము 2039 రూపీస్కి మనకి ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట. అదే లిమిట్లో పెట్టి నేను ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఈ షేర్ అనేది 2020 రూపీస్కి కావాలి అని అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఈ డే మొత్తంలో అంటే ఈరోజు మొత్తంలో ఒకవేళ ఈ రిలయన్స్ షేర్ అనేది 2020కి వస్తే నాకు నా ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. అదే నేను ఒకవేళ ఐఓసి అని పెడితే ఐఓసి ఏంటంటే ఇమీడియట్ ఆర్డర్. ఒకవేళ ఇప్పుడు పెట్టిన ఈ సెకండ్లో ఒకవేళ 2020 రూపీస్ ఉంటే నా ఆర్డర్ ప్లేస్ అవుతుంది, లేకపోతే 2020 ఉంటే నా ఆర్డర్ ప్లేస్ అవుతుంది, లేకపోతే నా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. విటిసి అంటే ఏందో చూద్దాం ఒకసారి. విటిసి అంటే వ్యాలిడ్ టిల్ క్యాన్సిల్. సో ఇప్పుడు నేను 2020 రూపీస్ ఒకవేళ ఈరోజు ఒకవేళ డేలో పెడితే 3:30కి నా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పా కదా. ఒకవేళ నాకేమనిపిస్తుంది, రేపు 2020కి వచ్చేటట్టు ఉంది అని అనిపిస్తుంది. సో మనము వ్యాలిడ్ టిల్ క్యాన్సిలేషన్ ఇది కూడా చెక్ చేసుకొని, ఇది చెక్ చేసి ఇక్కడ నేను డేట్ ఇచ్చాను అనుకోండి, ఆ డేట్ వరకు ఒకవేళ ఈ రిలయన్స్ షేర్ అనేది 2020 రూపీస్కి వస్తే నాకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఒక షేర్ని ఎలా కొనాలి అని ఇన్ డీటెయిల్గా అయితే నా ప్రీవియస్ వీడియోస్లోనే చెక్ చూడండి. అండ్ క్యాష్ సెల్ కూడా, క్యాష్ సెల్ అంటే మీకు తెలుసు, సేమ్ మీ షేర్ నేమ్ పెట్టాలి అండ్ అమ్మేయాలి. అండ్ స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ అని ఉంది కదా ఇక్కడ. ఈ ఐసిఐసిఐ దాంట్లో మాత్రము క్యాష్ బై క్యాష్ సెల్, మార్జిన్ బై మార్జిన్ సెల్లో స్టాప్ లాస్ పెట్టలేము, ఒట్టి మార్జిన్ ప్లస్లో పెట్టగలుగుతాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఈఏటిఎంలో ఏంటంటే మీరు ఒకవేళ మీరు కొన్న షేర్ని ఇమీడియట్గా అమ్మేసి మీకు సడన్గా ఒక 25,000 నుంచి 50,000 మధ్యలో కావాలి అనుకుంటే, ఒక హాఫ్ అన్ అవర్లో రావాలి అనుకుంటే మాత్రము
ఈ ఏటీఎంలో అమ్మేసి మాత్రం మీకు వితిన్ 30 minutesలో మీ మనీ అనేది మీకు డిమాట్లోకి వస్తాయి అనమాట. ఆ నుంచి మీరు సేవింగ్స్ అకౌంట్ మూవ్ చేసుకొని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ నార్మల్గా అయితే మాత్రము ఆ T+2 daysకి మన డిమాట్ అకౌంట్కి మూవ్ అవుతాయి ఒకవేళ సెల్ చేస్తే. అండ్ నెక్స్ట్ BTST అంటే ఏంటంటే, ఒకవేళ మీరు క్యాష్ బైలో ఒక షేర్స్ కొన్నారు కదా, క్యాష్ బైలో ఏవైతే షేర్స్ ఉంటారో అది మీ డిమాట్ అకౌంట్కి మూవ్ అవ్వడానికి 2 days పడుతుంది అనమాట. సో ఈ 2 days లోపల ఆ షేర్స్ అనేది BTST దాంట్లో ఉంటాయి అనమాట. సో మీరు ఈ 2 daysలో మీరు అమ్మినట్టయితే, ఒకవేళ అంటే మీరైతే షేర్ కొన్నారో అది సెల్ చేస్తే మీకు ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమాట్కి మూవ్ చేసే ఛార్జెస్ ఉంటాయి అనమాట, కొన్ని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవి పడవు అనమాట. అదనమాట BTST గురించి. అండ్ నెక్స్ట్ మార్జిన్ బై ఏంటంటే, నేను దీని మీద వీడియో తీస్తాను, అది నా ప్రీవియస్ వీడియోలో ఉంది, అది చెక్ చేయండి. మార్జిన్ బై అంటే ఏం లేదు, మీరు ఈ బ్రోకరేజింగ్ కంపెనీ ద్వారా మీ దగ్గర మనీ లేకపోతే మనీ తీసుకొని మీరు ఒక డిఫరెంట్ షేర్స్ని మీరు కొనుక్కుంటున్నారు అనమాట. అంటే మీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటున్నారు అట్లా అనమాట అది. సో ఈ మార్జిన్ బైలో కొన్న షేర్స్ మీరు ఎక్కడ చూసుకోవచ్చు అంటే మాత్రము ఓపెన్ పొజిషన్స్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ పొజిషన్స్లో వస్తాయి ఒకవేళ కొన్నాక. సేమ్ మార్జిన్ ప్లేస్లో ఉన్న ఇక్కడ వచ్చేస్తాయి. ఇలా 2 modes ఉంటాయి, ఒకటి బ్రోకరేజ్ మోడ్, ఒకటేమో క్లయింట్ మోడ్. బ్రోకరేజ్ మోడ్ పెట్టి మీరు కొన్నారు అంటే మీరు ఆ రోజు ఈవినింగ్ 3:15 లోపల ఈ షేర్ అనేది ఈ షేర్ ఏదైతే కొన్నారో అది అమ్మేయాలి. సో మీరేం అమ్మేయొద్దు అనుకుంటే మాత్రము ఈ క్లయింట్ మోడ్కి మూవ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు క్లయింట్ మోడ్కి మూవ్ చేస్తే ఆ షేర్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఓపెన్ పొజిషన్స్లో కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు స్క్వేర్ ఆఫ్ అనే చేసుకోవచ్చు, లేకపోతే అట్లనే ఉంచవచ్చు. కానీ మీరు మార్జిన్ బైలో ఏమని చెప్పాను, బేసికల్గా మీ దగ్గర ఫండ్స్ లేకపోయినప్పుడు ఈ డిమాట్ అకౌంట్ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని మీరు కొంటారు కనుక మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అంటే 15 నుంచి 18% ఉంటుంది ఇయర్లీ. అదే అనమాట ఇయర్లీ. నెక్స్ట్ ఏంది అంటే, ఒకవేళ మీరు క్యాష్ బైలో మీరు షేర్స్ కొన్నాక BTST నుంచి మీరు 2 daysలో అమ్మలేదు, ఈ షేర్స్ అనేది ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ డిమాట్ అలొకేషన్ ఉంది కదా, అక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ నేను కొన్న షేర్స్ అనమాట. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మాత్రము మీరు చూసుకోండి. లైక్ ఇవన్నీ మంచి కంపెనీస్, దీనిపైన నేను చాలా రీసెర్చ్ చేసి ఇవి కొన్నాను. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఇవి చాలా సూటబుల్ ఉంటాయి. సో ఇవన్నమాట లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఏంటంటే క్యాష్ బై, క్యాష్ సెల్, EATM, BTST, మార్జిన్ బై, మార్జిన్ సెల్ అండ్ మార్జిన్ ప్లస్. అండ్ మార్జిన్ ప్లస్లో ఒకటి ఏంటి అంటే, మీరు అదే రోజు కొని అదే రోజు అమ్ముతారు కంపల్సరీ. ఇది నెక్స్ట్ డేస్కి మూవ్ చేయడానికి ఉండదు. ఇది కూడా మార్జిన్ ప్లస్ ఏంటంటే, మీరు అప్పు చేసుకొని ఈ బ్రోకరేజ్ కంపెనీ ద్వారా అప్పు తీసుకొని అదే రోజు ఇన్వెస్ట్ చేసి అదే రోజు అమ్మాలి. అదే రోజు 3:15 వరకు మీరు అమ్మకపోయినా అదే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది ఇది. సో ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం నా వీడియో మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియోలో షేర్ మార్కెట్స్లో కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని అడ్వైజెస్ ఇద్దామనుకుంటున్నాను. ఈ అడ్వైజెస్ అన్నీ నాకున్న ఎక్స్పీరియన్స్తో ఇద్దామనుకుంటున్నాను. అయితే చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే, ఒక 10,000 20,000 ఉంటే ఏం చేస్తారు, ఇమీడియట్గా తక్కువ ప్రైజ్ ఉన్న షేర్ కొంటారు అనమాట. 20 రూపీస్ ఉన్న షేరు, 10 రూపీస్ ఉన్న షేరు ఉంటారు. కొని ఏం చేస్తారు, ఆ 20 రూపీస్ ఉన్న షేర్ సడన్గా 10 రూపీస్ అయినప్పుడు అది అమ్మేస్తారు. అంటే మీ ఫండ్ వాల్యూ ఏదైతే 20,000 ఉందో అది 10,000 రూపీస్ అవుతుంది. అవ్వగానే ఇక షేర్ మార్కెట్ పడిపోయింది అది ఇది అని చెప్పేసి అది ఇంకా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే మానేస్తారు అనమాట. సో బేసికల్గా మీరు ఎప్పుడైనా బిగినర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలని అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో షేర్ మార్కెట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఒకటి, మిడ్ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్ ఒకటి. సో మీరు షేర్ మార్కెట్ గురించి అవగాహన వచ్చేంత వరకు మీరు లార్జ్ క్యాప్ కంపెనీస్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి ఒక వైజాగ్ వెళ్ళాలనుకుంటారు, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, బైకా లేకపోతే కారా, ఏరోప్లేనా? సో ఏరోప్లేన్ ఏంటంటే మీకు చాలా సేఫ్ ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ సేఫ్టీ వైజ్ అయితే మీకు చాలా సేఫ్ ఉంటుంది.
సో బిగినర్స్ కనుక మీరు ఏం చేయాలంటే పెద్ద పెద్ద దానికి వెళ్ళాలన్నమాట. పెద్ద కంపెనీ షేర్స్ ఉంటే వాళ్ళ కార్పొరేట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు కరెక్ట్ ఫాలో అవుతారు. సో మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. అదే మీరు చిన్న చిన్న కంపెనీస్ ఏదో XYZ టెక్నాలజీస్ ₹10 షేర్ ఉందని కొన్నారనుకో, వాళ్ళు బోర్డు ఎత్తేసారంటే మీ పైసలు పోతాయి. అది చాలామంది షేర్ మార్కెట్ బిగినర్స్ ఇట్లా పైసలు వేస్ట్ చేసుకుంటారు అన్నమాట. అండ్ మీకు ఇంకోటి తెలియాలి, అసలుకి డిఫరెన్స్ బిట్వీన్ బెట్టింగ్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, సేవింగ్స్ అంటే ఏందో తెలియాలి కంపల్సరీ. సో ఇప్పుడు మీరు బైక్ పైన వైజాగ్ పోదాం అనుకుంటారు, అది బెట్టింగే ఇనిషియల్ స్టేజెస్లలో. మీకు అది బైక్ పైన అంటే చాలా రిస్క్ కదా. సో అది బెట్టింగే. నేను ఎప్పుడైనా బెట్టింగ్ అనేది నేను ఎంకరేజ్ చేయను అస్సలకి. మీరు ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ అంటే ఇట్స్ ఫైన్. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు మంచి రిటర్న్స్ రావాలి. ఎట్లా అంటే ఎక్కువ రిటర్న్స్ రాకపోయినా మోడరేట్ రిటర్న్స్ అని వచ్చేటట్టు చేసుకోవాలి. ఆశ పోవద్దు. ఎక్కువ ఆశకు పోయి కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ఆశకు పోయి ఒక 2-3 months స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాష్లో ఉంటారు, షేర్లు క్యాష్లో ఉంటారు. కొన్ని రోజులు అయినాక ఎవరో ఇట్లా ఆశ ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకా ఆశ ఎక్కువ పోయి మీరు మార్జిన్లో ఉండడం మొదలు పెడతారు. మార్జిన్ బై, మార్జిన్ సెల్ అంటే ఏందో అనేసి నా వేరే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను క్లియర్గా. సో బిగినర్స్ ఉన్నప్పుడు మీరు మార్జిన్ బై, మార్జిన్ సెల్లో పోయారంటే కంపల్సరీ మీకు 90 out of 100 times మీకు మీ మనీ అనేది లూజ్ అవుతారు నాలెడ్జ్ లేకపోతే. సో అది బ్రోకరేజ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రోకరేజ్ మనీ కోసం మిమ్మల్ని సార్ మార్జిన్లో ఉండండి అని చెప్తారు. మీ దగ్గర ఒక 10%, 20%, 30% మనీ ఉన్నా వాళ్ళు మస్తు షేర్లు కొనిపించేస్తారు. అట్లా మీరు చాలా లాస్ అయిపోతారు. మార్జిన్ బై, మార్జిన్ సెల్స్ బిగినర్స్ ఉన్నప్పుడు అస్సలు కొద్దు. మీరు ఒక షేర్ కొన్నాక ఈరోజు ఉన్నారు, రేపటి ఎల్లుండి మార్కెట్ పడింది. ఎందుకు ప్యానిక్ కావాలి మీరు? నేను ఎప్పుడైనా మిమ్మల్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో ఉద్దేశించుకొని షేర్ని కొనమని చెప్పిన నా ప్రీవియస్ వీడియోస్లో అన్నిట్లో. సో మార్కెట్ డౌన్ అవ్వగానే ఇమీడియట్గా మీరు అమ్మాల్సిన అవసరం లేదు. ఆ మార్కెట్ రికవర్ అయ్యేంత వరకైనా వెయిట్ చేయండి. మీకు అంతా ఆ పైసల మీద మీకు వేరే కమిట్మెంట్స్ ఉంటే, ఆ పైసలతో వేరే కమిట్మెంట్స్ ఉంటే అలాంటి మనీని మీరు షేర్ మార్కెట్లో అస్సలకి ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. సో ఇదన్నమాట. సో మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అమ్మొద్దు అస్సలకి. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కొనాలి, మార్కెట్ హై ఉన్నప్పుడు అమ్మాలి. అది. సో ఇంకోటి ఇట్లనే ఎక్స్పీరియన్స్ వచ్చి నాకు కొద్ది మార్జిన్ ఫస్ట్ క్యాష్లో ఉంటారు షేర్ని, తర్వాత మార్జిన్లో ఉంటారు. ఇంకా వీళ్ళకి ఆశ ఎక్కువైపోతుంది అనమాట. ఆశ ఎక్కువైపోయి డెరివేటివ్స్లో పోతారు, అంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి నేను నా వీడియో పెట్టలే, ఎందుకంటే ఇది చాలా రిస్క్ బిగినర్స్కి. నా వీడియోస్ అన్నీ ఒట్టి బిగినర్స్కి మాత్రమే నేను చేస్తాను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చేయను. అయితే ఎనీవేస్ నేను చాలామంది నాకు రిక్వెస్ట్ పెట్టారు ఏంటంటే అన్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో అదేంది అని. కానీ మీకు మార్కెట్ మీద కొంచెం పట్టు వచ్చేంత వరకు, అంటే నాలెడ్జ్ వచ్చేంత వరకు మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అది ఇన్స్ట్రుమెంట్ని క్లిక్ చేయకండి, దాని మీద పోకండి. మీరు ఏ షేర్స్ ఉన్నా, ఇప్పుడు ఒక రిలయన్స్ షేర్ కొన్నారు, 1000 రూపీస్ కొన్నారు, అది 1500 అయింది. మీ టార్గెట్ మనీ ఎంత అనేసి మీకు తెలియాలి. అది 1500 దగ్గర అమ్ముతారా, 1600 దగ్గర అమ్ముతారా, 1700 దగ్గర అమ్ముతారా, 1300 దగ్గర అమ్ముతారా? అంటే మీరు ఒకవేళ 300 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే చాలు అనుకుంటే మీరు 1300 దగ్గర ఎగ్జిట్ అయిపోయి వేరే షేర్ కొనాలి. సో 1300 దగ్గర ఎట్లా అమ్మాలి అని మీకు తెలుసుకోవాలంటే మీరు డైలీ ట్రెండ్ ఫాలో అవుతుండాలి. సో ఇట్లా పైసలు ఇన్వెస్ట్ చేసినాము అది గ్రో అవుతుంది అనేసి అట్లా ఊకోదు. ఎందుకంటే ఒక్కొక్కసారి 1300 అయ్యి మళ్ళీ మార్కెట్ పడడం మొదలవుతుంది, 1200 వచ్చే ఛాన్స్ ఉంది, 1100 వచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ 100 అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. సో మీరు రెగ్యులర్గా మీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు చెక్ చేసుకునే టైం లేదు, సో అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ షేర్ మార్కెట్లో ఎందుకు రావడం? ఇట్లా టైం లేని వాళ్ళు వచ్చి పైసలు ఇన్వెస్ట్ చేసుకొని చాలామంది చెప్తారు ఇక షేర్ మార్కెట్ అంటే వేస్ట్, బేకారు,
ఇవన్నీ వీళ్ళే కేటగిరీ మొత్తం వీళ్ళే అనమాట. తక్కువ స్మాల్ క్యాప్ షేర్స్ కొని పైసలు లాస్ చేసుకుంటారు. మళ్ళీ లార్జ్ క్యాప్ షేర్స్ కొనరు. లార్జ్ క్యాప్ షేర్స్ కొన్నా ఫాలో అవ్వరు, ట్రెండ్ని ఫాలో అవ్వరు. సో మీరు చూస్తూ ఉండాలి. మీకు ఇలాంటి టైం ఇలాంటి లేకపోతే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి పైసలు. సో ఇది జస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోస్లో నేను ఏమన్నా తప్పు మాట్లాడున్నా లేకపోతే ఈ వీడియో కొంచెం డ్రాగ్ అయి ఉన్నా సారీ. లైక్ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దాం అనుకున్నా. సో ఫైనల్గా ఏంటంటే మీరు లార్జ్ క్యాప్ షేర్స్ కొనాలి. మార్కెట్ మీరు షేర్ కొన్నాక మార్కెట్ డౌన్ అయినప్పుడు పానిక్ అవ్వద్దు, కొంచెం వెయిట్ చేస్తే అది మార్కెట్ కంపల్సరీ రికవర్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చినాక మార్జిన్ బై ఇంకా ఆప్షన్స్లో మీరు షేర్స్ అనేది ఇమీడియట్గా కొనడం మొదలు పెట్టొద్దు. కొంచెం ఎక్స్పీరియన్స్ రానియండి. ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది ఎప్పుడు ఎట్లా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేసి. ఇదనమాట. సో ఈ వీడియో కానీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. యాక్చువల్లీ కొంతమంది నా వ్యూవర్స్ ఏం అడిగారంటే, అన్న నేను జనరల్ న్యూస్ అంటే మనము నార్మల్ న్యూస్ ఛానల్స్ వస్తుంటాయి మన తెలుగు దాంట్లో, మీరు ఈ షేర్స్ గురించి తర్వాత కంపెనీస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎట్లా తెలుసుకుంటారు అంటే, నా దగ్గర అయితే ఇది నేను సజెస్ట్ చేసేది, నేను చూసేది ఏంటంటే మనీ కంట్రోల్ యాప్ అనమాట. ఈ మనీ కంట్రోల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, అది డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మనీ కంట్రోల్ దాంట్లో మీకు ఏ స్టాక్స్ ఎంతెంత ఉన్నాయి, ప్రైజెస్ ఎంత ఉన్నది, దాని గురించి న్యూస్లు కూడా నేను డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫాలో అవుతాను అనమాట. జస్ట్ క్యాజువల్గా పడుకునేటప్పుడు అన్నా లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ అన్నా చూస్తాను. ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రము ఆ షేర్స్ ఏమన్నా ఫాలో అవుతుందా లేకపోతే గెయిన్ అయ్యేటట్టు ఉంటే దానిపైన ఇన్వెస్ట్ చేయాలి అన్నట్టు సజెస్ట్ చేస్తాను అనమాట. నేను కూడా అదే స్టాక్స్ జనరల్గా ఉంటుంటాను. ఏదైనా లాంగ్ టర్మ్ స్టాక్స్ కూడా ఒకవేళ ఒక 2-3 years తర్వాత ఆ న్యూస్ వచ్చి తగ్గుతుంది అనిపించినప్పుడు కూడా నేను లాంగ్ టర్మ్లో ఉంచాను. అలాంటి టైంలో ఇమీడియట్గా నేను తీసేసి మళ్ళీ మార్కెట్ ఒకవేళ డౌన్ అయిందాక మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి అప్లో ఉన్నప్పుడు మనం అమ్మేస్తూ ఉంటే మనకి మనీ ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇదండి, ఇది నేను ఎట్లా అంటే షేర్ మార్కెట్స్ ఇలా నేను మనీ కంట్రోల్ యాప్లో ఫాలో అవుతాను. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ షేర్స్ పైన ఏ షేర్స్ కొనాలి, అలా ఇనిషియల్ బిగినర్స్కి ఏ షేర్స్ కొనాలి అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే షేర్ మార్కెట్లో 3 types ఉంటాయి: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఎప్పుడైనా బిగినర్స్ మీరు లార్జ్ క్యాప్ షేర్సే కొనాలి. నేను లార్జ్ క్యాప్ షేర్సే ఎందుకు సజెస్ట్ చేస్తానో నేను నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, ప్లీజ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఒక 10,000 20,000 ఉంటే ఏం చేస్తారు, ఇమీడియట్గా తక్కువ ప్రైజ్ ఉన్న షేర్ కొంటారు అనమాట. 20 రూపీస్ ఉన్న షేరు, 10 రూపీస్ ఉన్న షేరు ఉంటారు. కొని ఏం చేస్తారు, ఆ 20 రూపీస్ ఉన్న షేర్ సడన్గా 10 రూపీస్ అయినప్పుడు అది అమ్మేస్తారు. అంటే మీ ఫండ్ వాల్యూ ఏదైతే 20,000 ఉందో అది 10,000 రూపీస్ అవుతుంది. అవ్వగానే ఇక షేర్ మార్కెట్ పడిపోయింది అది ఇది అని చెప్పేసి అది ఇంకా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే మానేస్తారు అనమాట. సో బేసికల్గా మీరు ఎప్పుడైనా బిగినర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలని అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో షేర్ మార్కెట్లో కూడా 3 types ఉంటాయి: లార్జ్ క్యాప్ ఒకటి, మిడ్ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్ ఒకటి. సో మీరు షేర్ మార్కెట్ గురించి అవగాహన వచ్చేంత వరకు మీరు లార్జ్ క్యాప్ కంపెనీస్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పెద్ద కంపెనీ షేర్స్ ఉంటే వాళ్ళ కార్పొరేట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు కరెక్ట్ ఫాలో అవుతారు. సో మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. అదే మీరు చిన్న చిన్న కంపెనీస్ ఏదో XYZ టెక్నాలజీస్ ఆ 10 రూపీస్ షేర్ ఉందని కొన్నారనుకో, వాళ్ళు బోర్డు ఎత్తేసిరంటే మీ పైసలు పోతాయి.